ఇట్లా పోయి మళ్ళీ ఆడికి వెనకాడి పోయి వచ్చే వరకు అయిపోయింది. వెనక ఉన్నాడు ఆయన ఇట్లా కొట్టుకొని జరుగుతుంది. ఎంబడే గుంజేస్తుంది ఉట్టుకుపోతురు బయట. మూడు ట్రాన్స్ఫర్ సేఫ్టీ జాలీలే లేవు. ఏం కాదు కలవకుంట 7వ వార్డు మొన్న తీసుకొచ్చిన భార్య నేర్పునిక పోతున్నా. దాని మీద ఆధారం నాది 1,20,000 తెప్పించిన. దాని మీద ఆధారం కొట్టుకొని పోతున్నా. ఇక్కడ తంపు వచ్చింది, అర్థం వచ్చింది, అడ్డం పడ్డది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను? ఆధారం నాకు ఏదైనా కావాలి. ఈరోజు పొద్దున బర్రెల మేపడానికి అని చెప్పి లింగాగూడ అనే మా కల్వకుంట వార్డు రైతు బర్రెలు కొట్టుకొని వస్తుండగా మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం వద్ద కాగానే ఆ బర్రె ట్రాన్స్ఫారం అర్థింగ్ వైర్కు తగిలి ఇమ్మీడియట్లీ కుప్పకూలి చనిపోవడం జరిగింది. ఆ యొక్క బర్రె మొన్ననంటే 1 మంత్ కింద 1,20,000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొనుక్కొచ్చిన బర్రె ఉన్నది. అది రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చే బర్రె. ఆ యొక్క బర్రె మీద ఆయన ఒక జీవనాధారం సాగుతున్నది. 2 కొడుకులను చదివించుకుంటా. ఆ యొక్క బర్రె చనిపోవడం వల్ల ఆయనకు నష్టం జరిగింది. గవర్నమెంట్ తరఫున ఆయనకు లింగాగూడ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ యొక్క కల్వకుంట లోపల ట్రాన్స్ఫార్మర్లు 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర గిట సేఫ్టీ జాలి అనేది ఏర్పాటు చేయలేరు. దాని కారణంగానే ఈరోజు ఈ యొక్క బర్రె మృతి చెందడం జరిగింది. సకాలంలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు స్పందించి ఈ యొక్క సేఫ్టీ జాలీలు ఏర్పాటు చేస్తే ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగాయని మేము ఆశిస్తున్నాం. ఒక సంఘటన మీద దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి అధికారులందరూ స్పందించి ఈ యొక్క సేఫ్టీ జాలీలు ఇమీడియట్లీ ఏర్పాటు చేయాలని ఈ యొక్క కల్వకుంట ప్రజల తరఫున కోరుతున్నాం.